వారు సేఫ్ హౌస్ లోకి ప్రవేశించగానే ఎమ్మా స్నేహితుడు తెకవగాహన ఉన్న అలెక్స్ వారిని పలకరించాడు. అలెక్స్ త్వరగా చుట్టుకొలతను భద్రపరిచాడు. అవాంఛిత నిఘాను నివారించడానికి జామీన్ పరికరాలను ఏర్పాటు చేశాడు. ఎమ్మా దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని వెల్లడించడం ప్రారంభించింది. నాన్న దర్యాప్తు కేవలం ఒక కవర్ మాత్రమే. అతను నిజానికి పోలీసు శాఖ మరియు నగర ప్రభుత్వంలోకి చొరబడిన శక్తివంతమైన సంస్థను కూల్చివేసేందుకు పనిచేస్తున్నాడు. వారు మానవ అక్రమ రవాణా, లంచం మరియు హత్యలలో పాల్గొన్నారు. సారా కళ్ళు పెద్దవి అయ్యాయి. నాన్న దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? ఎమ్మా సారాకు ఒక చిన్న యుఎస్బి డ్రైవ్ ఇచ్చింది. ఇందులో నాన్న నోట్స్, రికార్డింగ్లు మరియు పత్రాలు ఉన్నాయి. వాటిని తొలగించడానికి మనకు కావలసినవన్నీ అంతే. సారా తన ల్యాప్టాప్ లోకి డ్రైవ్ను చొప్పించినప్పుడు అలెక్స్ తన మాయాజాలాన్ని పనిచేయించి ఫైళ్లను డీక్రిప్ట్ చేశాడు. వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నగరంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో కొంతమందిని ఇరికించిన పేర్లు, తేదీలు మరియు లావాదేవీలతో కూడిన అవినీతి సంక్లిష్ట వల. కాని వారు లోతుగా తవ్వుతున్న కొద్దీ ప్రమాదం పెరిగింది. వారిని నిశ్శబ్దం చేయడానికి సంస్థ ఏమీ చేయలేదు. ఎమ్మా కళ్ళు సారా వైపు తిరిగాయి. లోపల ఒక తీవ్రమైన దృఢ సంకల్పం మండుతోంది. మనం వాళ్ళని కిందకి దింపుదాం సారా. కలిసి